విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఘంటసాల 74లో వెళ్ళిపోయారు ఆయన. తర్వాత సావిత్రి గారు మొన్న ఈ మధ్య వెళ్ళిపోయారు అనుకోండి. అంటే ఏదైనా కానీ కొంత లోపం అనేది పరిశ్రమలో ఉందని మనం చెప్పాలి. నాకు తెలిసినంత వరకు సినిమాలో యాక్ట్ చేయటం మానేసి అప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినటువంటి శోభన్ బాబు గారు చచ్చిపోయినప్పుడు మాత్రం విపరీతంగా వచ్చారండి. ఆయన చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్యూనరల్. ఆ ఫ్యూనరల్కి మేమందరం కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మేమందరం కూడా వెళ్ళాం. మీరంటే ఇంకా ఆయన ఒక గురువుగా భావిస్తారు, అది వేరు. అంత ప్రాణ స్నేహితుడిగా చూస్తాం. అట్లాగే ఫ్యాన్స్ అండి, జనరల్గా బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు ఫ్యాన్స్. చచ్చిపోయిన తర్వాత అసలు ఎవడో పట్టించుకోడు, ఇంకోటి షిఫ్ట్ అయిపోతారు. కానీ శోభన్ బాబు ఫ్యాన్స్ ఎవడో అట్లా షిఫ్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇవాళ ఆయన బతుకున్నా లేకపోయినా ఇప్పటికీ ఆయన బర్త్డేలు చేస్తారు, ఆయన కార్యక్రమాలు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. చాలా చోట్ల స్టాట్యూలు పెట్టించారు వాళ్ళు. ఆయనకు మాత్రం అది అట్లాగే స్టాండ్ నిలబడింది. సూర్యకాంతం గారు అనగానే మనం ఏ సినిమాలు మీకు బాగా గుర్తొస్తాయి సార్, గుండమ్మ కథ కాకుండా? అసలు ఆ రోజుల్లో బిగినింగ్ డేస్ సినిమాల్లో ప్రతి సినిమాల్లోనూ పాత్రపాలన సినిమాలు చూసుకుంటే కోడల్ని ఇబ్బంది పెట్టే కాదు క్యారెక్టర్ ఎన్నో కుస్తీ కాస్తి కాదండి. ఈరోజు సీరియల్స్ సీరియల్స్ అయ్యే వస్తున్నాయి. ఇదివరకు ఆ రోజుల్లో శ్రీరంజని సావిత్రి గారు ఉన్నారంటే సావిత్రి గారు ఎన్ని కష్టాలు పెట్టేస్తుంది శ్రీరంజని. ఎప్పుడు సినిమా అంతా ఏడుస్తూనే ఉంటాం, ఇవన్నీ ఉండేవి. బట్ మహానటులు కొంతమంది తిరిగిరారు. నోబడీ కెన్ రీప్లేస్ దెమ్. అంతే, కొన్నిటికి ప్రత్యామ్నాయం ఉండదు, ఆల్టర్నేటివ్ ఉండదు. అందులో రైటర్ రాసింది 50% ఉంటే మిగిలిన 50% ఈవిడ చెప్పేసింది. అంత అద్భుతంగా చేశారు. ఎందుకంటే రంగారావు గారే చాలాసార్లు ఆవిడ ఎదురుకుండా తట్టుకోలేకపోయాడు. మామూలుగా రంగారావు గారు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు తట్టుకోలేరు, రామారావు గారు కూడా తట్టుకోలేరు. డామినేషన్ ఆయన కూడా డామినేట్ చేసేది చాలా సినిమాల్లో. ఇంకోసారి ఎక్కడో అంటుంది, ఏదో సినిమా గుర్తు రావట్లేదు, ఆవిడ పూజ చేసి ప్రసాదం తీసుకొస్తుంది. రంగారావు రచుకుంటారు, ఏమన్నా నోరు దారు ఉండి ఒకసారి నోరు దారు ఉండాలి. ఏమే నీ ముందే పడ్డా నేను నోరు తెరిచాను ఉంటే, నేను పెద్ద లాయర్ని, కోర్టులోకి వెళ్తే అందరూ అదరగొట్టారంటారు, కానీ ఇంట్లో నీ ముందే ఎప్పుడన్నా నేను నోరు తెరిచానా అంటారు. అబ్బా మీరు అన్నీ ఇదేనండి, నేను ఏమైనా ఇస్తే నోరు తెరమంది ప్రసాదం పెట్టడానికి. అసలు ఎంత కాంబినేషన్ భలేగుండేది వాళ్ళిద్దరు కాంబినేషన్. అంటే అటువంటి నటితో మీరు నటించేటప్పుడు మీరు ఏమన్నా ఒక భయం పట్టం కానీ ఏమన్నా ఇది పట్ట జరిగిందా సార్? భయపట్టం అనేది లేదండి, చాలా ప్రేమగా ఉండేది ఆవిడ. ఆవిడ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ చేస్తుంది, అంత మహానటిని చూస్తున్నాం ఈ మహానటి అని చెప్పి. నేను సావిత్రి గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో, సూర్యకాంతం గారితో చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను నేను. అంటే ఆ కాంబినేషన్లో అంటే తోటి నటుల్ని ఈజీ చేసేది, చాలా ప్రేమగా చూసేదండి. ఎక్కడ కూడా ఒక్క హార్ష్గా ఒక్క మాట అంటాం కానీ, లేకపోతే డైరెక్టర్ ఏదైనా చెప్తే నైనా ఇది ఓకేనా ఇంకోటి ఏమైనా చేయమంటావా అని డైరెక్టర్ అడగటం కానీ, డైరెక్టర్ చెప్తా అంటే అలాగే నైనా నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దామని చెప్పి డైరెక్టర్ చెప్పింది అసలుగా చేయటం కానీ, అవన్నీ డౌన్ టు ఎర్త్ అంటామే, అలా డౌన్ టు ఎర్త్గా ఉండేది తప్ప ఏ రోజున నేను ఇంత పెద్ద యాక్టర్ని, నాకెవరో సాటి లేరు, నాకు నేనే సాటి అనే ఇది ఫీలింగ్ ఏ రోజున రాలా. తీసుకోలేదు ఆవిడ అసలు. ఆవిడకి ఇవ్వలేదు కానండి, పద్మశ్రీ అవార్డులన్నీ ఆవిడకి ఇవ్వాలండి. ఆవిడ మనం సరిగ్గా గౌరవించలేదు అనుకోవచ్చు. డెఫినెట్గా. అంటే మనం అంటాం చూడండి, బంగారు ప్లేటు కూడా గోడ చోటు ఉండాలి, ఏంటి చాట ఉండాలి ఏదో అంటారు. అవును, చేరువ గోడ చెరువు ఉండాలంటారు. ఈవిడ బంగారు ప్లేటే కానీ గోడ చెరువు ఏ గోడ లేదు. ఈవిడిని చెయ్యాలి, ఈవిడిని చూపించాలి అనేటువంటి డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరికాళ్ళు ఆవిడతో చేయించుకున్నారు, పంపించారు, ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చారు, పంపించారు తప్ప ఈవిడ టాలెంట్కి ఈవిడిని ఎవరో రీప్లేస్ చేయలేనటువంటి మహానటి కాబట్టి ఈవిడి పద్మశ్రీ వీరితో రికమెండ్ చేయాలి, మనం చెయ్యాలి అనేది ఎవరో ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఆమెను గౌరవించిన స్థాయిలో గౌరవించలేదు, పరిశ్రమ కూడా గౌరవించలేదని చెప్పాలి. 96లో వెళ్ళిపోయిన సందర్భంలో ఎవరిలో డాక్టరేట్ ఇచ్చారో లేదో కూడా నాకు గుర్తులేదు. మరి డాక్టరేట్ కూడా ఇచ్చినట్లేదు, కనిపించట్లేదు. ఈ కాకినాడలో పుట్టి అక్కడ నాటకాలు వేసి వచ్చిన ఆవిడగా కాకినాడలో ఆవిడకి ఎంత ఇది చేయాలి, కనీసం విగ్రహం కూడా పెట్టినట్లేదు. నేను అనుకున్నా శోభన్ బాబు గారి విగ్రహం, రాజబాబు గారి విగ్రహం కూడా నేనే పెట్టించాను, ఎన్టీ రామారావుది నేనే పెట్టించాను, బాపు రమణది నేను పెట్టించాను, సూర్యకాంతం గారిది కూడా పెట్టించాలని నా కోరిక. నేను ఎంపీగా ఉన్నప్పుడు పెడదామని చూస్తే అందరూ ఓకే అంటే ఓకే అన్నారు. ముందు తర్వాత వచ్చి ఏమండి మీరు పెట్టడం కంటే కూడా కాకినాడలో ఉన్నాళ్ళు పెడితే బాగుంటుందండి, ఆవిడ పుట్టింది అక్కడ, చేసింది అక్కడ
ఆర్టిస్ట్గా పెరిగింది అక్కడ చేస్తే బాగుంటుందండి అని. నిజమే మరి వాళ్ళ దాన్ని మనం ఏదో డామినేట్ చేసి మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి నేను అక్కడ ఎంపీ నేను కదా, వేరే ఎంపీ ఉన్నాడు కదా, పొలిటికల్గా బాగుండదు. ఆ ఎంపీ మళ్ళీ నా స్థానంలోకి వచ్చి మా ఊరు వచ్చేసి నువ్వు ఏంటి నీ పెత్తనం ఏంటి అని అంటే ఆ డిఫరెన్సెస్ రాకూడదని చెప్పి మేము డ్రాప్ అయ్యాం. ఇప్పుడు ఆవిడ సూర్యకాంతం ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో సరే రకరకాల పాత్రలు పోషించారు. ఆవిడ సెంటిమెంట్ పండించింది, హాస్యాన్ని పండించింది, క్యారెక్టర్ పండించింది. ఆ ప్రతిభ నటన లోపల ఉన్నాయి, ఏ పాత్రను అవలీలుగా పోషిస్తుంది. అయితే ఎక్కువగా సూర్యకాంతం అనగానే మన గయ్యాడి అనేది గుర్తొస్తుంది. గయ్యాడి పాత్రలు ఎక్కువగా చేసింది. గుండమ్మ కథ లాంటివి చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఆ మూస పాత్ర అనుకున్నా చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆడియన్స్కి ప్రేక్షకులకి బోర్ అనేది కొట్టకుండా సూర్యకాంతం అనగానే ఒక ప్రేమతో కూడిన భయము, ఒక ఆనందం కలుగుతుంది కదా, అది ఎలా సాధ్యమైందో మీరు అనుకుంటున్నారు సార్ సూర్యకాంతంలో? మహామనిషి ఉండేవిడ తన క్యారెక్టర్ చేసి నేనే పెద్ద యాక్టర్ని అని గర్వంగా ఉంటాం కానీ, లేకపోతే నేను మీ అందరికంటే సీనియర్, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి అట్లా ప్రవర్తించడం కానీ ఎప్పుడూ లేదు. అందరినీ ప్రేమగా పిలిచేది. ఏ కోడళ్ళు అయితే కష్టాలు పెట్టేదో ఆ కోడల దగ్గరికి వెళ్ళి కావలిసుకొని ఏడ్చేది. సారీ అమ్మా, నేను మరి క్యారెక్టర్ చేయి తప్పలేదు, చేశాను, నిన్ను కొట్టాను, నిన్ను తిట్టాను, నేను చాలా బాధపడతానంటే అదేంటమ్మా మీరు ఆ మాట అంటారు, మీరు అంత బాగా చేశారు కాబట్టి సీన్ పండింది, మేము ఎవరో అలా అనుకునే వాళ్ళం కాదు అని. ఇట్లా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇట్లాంటిదే సావిత్రి గారు తల్లి గారును గుమ్మడి గారి తండ్రిగా మేమందరం ఒక సినిమా చేసాం. ఆ సినిమాలో నేను చిన్న కొడుకుని అల్లరిచల్లగా తిరుగుతున్నాడని చెప్పి కోపం వచ్చి కొట్టే సీన్ అది. డైరెక్టర్ ఏం చేశాడంటే టాప్ యాంగిల్లో పెట్టేసేసి సీన్ అంతా ఒకటే షాట్ చేద్దామండి, కట్ చేస్తే ఎమోషన్ ఉండదు, బిట్లుగా తీస్తే అని చెప్పి షాట్ పెట్టాడు. రిహార్సల్ చేసాం, ఓకే అంతా అయిపోయింది. స్టార్ట్ చేశారు. సావిత్రి గారు రావటం, నన్ను పట్టుకోవటం, తిట్టడం, కొట్టడం అన్నీ అయిపోయింది. కానీ బ్రహ్మాండంగా అయిపోయింది. అందరూ చప్పట్లు కొట్టేసారు. బ్రహ్మాండం అనుకో. నాకేమో లోపల ఏదో మండిపోతాను. తొక్కట తీసి అని ఊదుకుంటున్నా. ఆవిడ చూశారు. ఆవిడ ఏంటన్నా ఏంటి ఏమైంది అన్న. ఏం లేదమ్మా అంటే ఊరుకోకుండా గమ్మ వచ్చి తీసి చూస్తే ఆవిడ గోళ్ళు ఇట్లా గీసుకుపోయి బ్లడ్ అవుతుంది. ఎంత ఏడ్చారో చెప్పాను కదా, నాన్న క్షమించను నాన్న, సారీ నాన్న. అది మా క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశారు, సీన్ బ్రహ్మాండంగా పండింది. నా ఇల్లు నా వాళ్ళు ఆ సినిమా పేరు టైటిల్. ఇంత బాగా వచ్చిందమ్మా, మీరు అట్లా అనకూడదు, ఇంత మంచి సీన్ చేశాను, మీతో కలిసి మేము నటించే అవకాశం రావటం మా అదృష్టం అనుకుంటాం మేము. ఇదేందే ఉందమ్మా, ఇవాళ కడితే రేపు పొద్దురికి తగ్గిపోద్ది. అంటే వాళ్ళు మనుషులు అంత సున్నితమైన మనుషులు, సున్నితమైన మనుషులు. సూర్యకాంతం గారు కూడా చాలా సున్నితమైన ఇది. చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా ఆవిడ కళ్ళ మీద నీళ్ళు తిరిగిపోయి. అంటే లోపల మనిషి ఆవిడ మనిషి అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తిత్వం వేరు, ఆవిడ నటించిన పాత్ర వ్యక్తిత్వం వేరు, అసలు మనిషి వేరు, కంప్లీట్ పూర్తి ఆపోజిట్.